హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం పిసినారి పిశాచం అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. పీతాంబరానికి పిసినారి అనే పెద్ద పేరు. అతడు పిసినార్తనం గురించి ఊళ్ళోని జనం కథలుగా చెప్పుకునేవాళ్ళు. అతడి భార్య కామాక్షి కాపురానికి వచ్చాక ఆమె నాలుక చవి చచ్చిపోయింది. రోజు 2 పూటలా మాగాయితో భోజనం, నీళ్ల మజ్జిగ తాగడం. అయితే కామాక్షి స్వతహాగా చాలా నెమ్మదస్తురాలు కావడంతో అన్నింటికీ సర్దుకుపోతూ వస్తుంది. తన దుకాణానికి కావలసిన సరుకుల కోసం పీతాంబరానికి తరచూ పట్నం వెళ్లవలసిన పని తగులుతూ ఉండేది. ఒకసారి అతను అలాగే పట్నం వెళ్లి మర్నాటి ఉదయం ఇంటికి తిరిగి వచ్చాడు. తలుపు తెరిచిన కామాక్షి ముక్కున తళుక్కుమంటూ కొత్త ముక్కుపుడక మెరిసింది. పీతాంబరం ఒక్క క్షణం ఆశ్చర్యపోయి అంతలోనే పట్టరాని కోపంతో, ముఖ్యరెప్పుడు చేయించుకున్నావే కోతి మొహమా, చూస్తుంటే నా ఇల్లు గుల్ల చేస్తున్నట్టున్నావే అన్నాడు. హుష్, అంతగా అరవకు, లోపలికి వచ్చాక సంగతంతా చెబుతాను అన్నది కామాక్షి చిన్న గొంతుతో. పీతాంబరం కసుబుసులాడుతూ లోపలికి రాగానే ఆమె అతడికి ఇలా చెప్పింది. కామాక్షికి మినప సున్నుండలంటే మహాప్రీతి. అయితే పెళ్లైన 5 ఏళ్లుగా ఆమె సున్నుండలు మొహం చూడలేదు. ఆ కారణంగా ఆమె భర్త పట్నం వెళ్లగానే తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో మినుములు, బెల్లం, నెయ్యి కొని తెచ్చింది. ఈ సున్నుండల సంగతి ఇరుగు పొరుగు కూడా తెలియకూడదనుకుని కామాక్షి ఊరు బాగా మాటుమణిగాక మినుములను దూరగా వేయించింది. బెల్లం మెత్తగా తరిగి పిండిలో వేసి కాచిన నెయ్యి పోసి సున్నుండలు చేసింది. ఇన్నాళ్ళు ఈ ఇంట మాగాయ కంపుతో వాంతి వచ్చేలా ఉంది. సున్నుండల వాసనతో పోయే ప్రాణం తిరిగి వచ్చింది. ఇంత గమగమలాడే వాసన తగ్గ రుచి ఉండనే ఉంటుంది. నాకు 4 సున్నుండలు పెట్టవు అంటూ ఒక ఆడపిశాచి గదిలో ప్రత్యక్షమైంది. పిశాచాన్ని చూడగానే కెవ్వుమని గుడ్డు తేలేసింది కామాక్షి. భయపడకు కామాక్షి, నేను పరాయి దయ్యాన్నేం కాదు, మీ ఇంట్లో ఉన్న చింత చెట్టు మీద ఉంటాను అన్నది పిశాచి సౌమ్యంగా. ఆ మాటలతో కామాక్షికి భయం నుంచి తేరుకొని గబగబా 4 సున్నుండలు ఒక పళ్ళెంలో పెట్టి పిశాచానికి ఇచ్చింది. పిశాచం ఆనందంతో రాగాలు తీస్తూ సున్నుండలు తిని, అప్పుడప్పుడు ఇలా పిండి వంటలు చేసి నన్ను పిలుస్తుంటావు కదా, ఈ పని నీ భర్త ఇంట లేనప్పుడు చేస్తూ ఉండు. నాకు మగజీవాలంటే తగని భయం, నీ రుణం ఉంచుకోనులే అంటూ పిశాచం కనబడకుండా పోయింది. అది వెళ్ళాక చూస్తే సున్నుండల పళ్ళెంలో మెరుస్తూ ముక్కెర ఉంది. కామాక్షి భర్తకి ఇలా చెప్పింది. చూశావా, మన ఖర్చులకు 100 రెట్లు లాభం వచ్చింది అన్నది. అంతా విన్న పీతాంబరానికి కళ్ళు మెరిసినాయి. అతడు ఇంతకాలంగా పిండి వంటలు చేయనందుకు భార్యను తిట్టి, ఇక నుంచైనా అప్పుడప్పుడు పిండి వంటలు చేస్తూ ఉండు, పిశాచాన్ని పిలుస్తూ ఉండు, ఏం చేసినా దాని వరకే, ఆ సంగతి బాగా గుర్తుంచుకో అంటూ గట్టిగా హెచ్చరించాడు. ఆ రోజు నుంచి పీతాంబరం అవసరమైన పనులే కాక లేకపోయినా పిశాచం కోసం రాత్రులు అక్కడ ఇక్కడ తిరిగి వస్తూ ఉండేవాడు. కామాక్షి క్రమంగా చేతులకు గాజులు, చెవులకు జూకాలు, వేళ్లకు 4-5 ఉంగరాలు సంపాదించుకుంది. అయితే పీతాంబరానికి ఇందువల్ల తృప్తి కలగలేదు. అతనికి పిశాచం నుంచి పెద్ద మొత్తంలో ధనం సంపాదించాలని ఉంది. ఆశతో అతడు రోజు చీకటి పడే వేళ చింత చెట్టు కింద నిలబడి, ఓ ఆడపిశాచమా, నీది ఎంతటి ఉదార బుద్ధి, నా భార్యను సొంత కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నావు, నాకు ఒకసారి కనిపించు అని చేతులెత్తి మొక్కుతూ ఉండేవాడు. ఇంత చేసిన పిశాచం అతడి కంటపడలేదు. ఎలాగైనా పిశాచాన్ని కలుసుకొని దాని నుంచి పెద్ద మొత్తం సంపాదించుకోవాలని పీతాంబరం ఒక రోజున భార్యతో తాను పట్నం పోతున్నట్లు అబద్ధం చెప్పాడు. అలాగే వెళ్ళిరండి, పిశాచానికి కొబ్బరి పాయసం అంటే చాలా ఇష్టం, ఈ రాత్రికి అది చేస్తాను అన్నది కామాక్షి. భార్య వంటగదిలోనికి పోగానే పీతాంబరం చప్పున అటక ఎక్కి కూర్చున్నాడు. కొద్దిసేపటికి యాలకుల వాసనతో గమగమలాడుతూ పాయసం తయారైంది. ఆ సేకరికి చీకటి పడి బాగా పొద్దుపోయింది. కామాక్షి పాయసం గిన్నెను మధ్య గదిలో పెట్టుకుని ఆవురావురమంటూ తినసాగింది. అటక మీద ఉన్న పీతాంబరం భార్య పిశాచం కోసం మిగల్చకుండా అంతా తింటుందే, కానీ మొత్తం ఆమె తినేస్తే ఎలా అనుకున్నాడు. ఇది చూసి పీతాంబరం ఆవేశం పట్టలేక అటక మించి కిందకు దూకి, అంత ఖరీదైన పాయసం అంతా తినేస్తావా, కడుపు నింపుకోవాలంటే మాగాయ మెతుకులు చాలవా, ఇప్పుడు పిశాచం వస్తే ఏం పెడతావు అంటూ భార్యను గద్దించాడు. కామాక్షి వెలవెలబోయి కళ్ళనీళ్లు పెట్టుకుని, పిశాచం లేదు, ప్రేతం లేదు, మాగాయ ముద్దలు మింగలేక ఈ నాటకం ఆడాను, 10 మంది ఇంట పడి తిన్నా తరగని ఆస్తి మనది అన్నది. పీతాంబరం భార్య మాటలు నమ్మలేక, అయితే ఆ నగలన్నీ నీకెలా వచ్చినాయి అని అడిగాడు. అవన్నీ పూత బంగారం నగలు అన్నది కామాక్షి.
పీతాంబరం కళ్ళెరజేసి పళ్ళు పటపటా కొరుకుతూ తలుపు పక్కన ఉన్న దుడ్డుగల చేతిలోని తీసుకునేంత లోపల ఆగాగు, ఒళ్ళు మరిచిన ఆవేశంలో కీడుకు దారి తీస్తుంది అంటూ ఒక ఆడపిశాచం అతడి ముందుకు వచ్చింది. దాన్ని చూస్తూనే పీతాంబరంతో పాటు కామాక్షి కూడా నిలువునా ఉడికిపోసాగారు. పిశాచం వాళ్లకు భయపడవద్దని చెప్పి పీతాంబరంతో, నీ భార్య ఆడిన నాటకం కొంతవరకు నిజం లేకపోలేదు. నా నివాసం మీ పెరటి చింత చెట్టుపైనే అన్నది. ఆ మాటలతో కొద్దిగా ధైర్యం తెచ్చుకున్న పీతాంబరం, అద్దె బాధ ఉండదని చింత చెట్టుపైనే చేరావా? మా భార్యాభర్తల తగుల్లో నీకేం పని? ఇక్కడి నుంచి అన్నాడు. అలాగే పోతాను, కానీ కామాక్షి అంటే నాకున్న అభిమానం చెప్పదలిచాను. బతుకున్న రోజులో నేను నీకన్నా పిసినారి గొట్టును. నా భర్త సంపాదించిందంతా దాచిపెట్టి ఇంటిల్లిపాదికి కారం మెతుకులు పచ్చి పులుసు పోసేదాన్ని. దాచిన డబ్బు దొంగలు తస్కరించిపోయారు. ఆ బెంగతో చచ్చి పిశాచాన్నయ్యాను. నేను చచ్చిపోయినందుకు బాధపడిన వాళ్ళెవరూ లేరు. నాకు పెద్ద బాధ అనిపించింది. పిసినాస్తనం అనేది ఒక పిశాచం లాంటిది. దాన్ని వదిలించుకోవడం మనిషికి అసాధ్యమేం కాదు. మనిషికి పొదుపు అవసరం, అయితే అది పిసినార్తనం కాకూడదు అన్నది. పీతాంబరం ఆ మాటలు విని తను పిశాచి అయిపోయినట్టు ఊహించుకొని వణికిపోయాడు. అతడు పిశాచానికి 2 చేతులు జోడించి, నీ మేలు జన్మలో మర్చిపోలేను. ముందు నేను మరొక పిశాచంగా మారకుండా ఆ చింత చెట్టు మీద చేరకుండా కాపాడావు అన్నాడు. ఇన్నాళ్లకు ఒక మంచి పని చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ పిసినారి పిశాచం నవ్వుతూ కిటికీలోంచి పెరట్లోకి వెళ్లిపోయింది. పీతాంబరం భార్యతో, నన్ను క్షమించు కామాక్షి, ఇన్నాళ్ళు నేను చాలా కష్టపెట్టాను. పీతాంబరం నీ మర్చిపో, ఈ రోజు మన ఇద్దరికీ పెళ్ళైందనుకుందాం అన్నాడు. ఆ మాటలకు కామాక్షి పరవశించిపోయి భర్త పాదాలను కళ్ళకద్దుకుంది.